అందరికీ నమస్తే అండి. కొండా సూర్యక గారు ఇప్పుడు ఆవిడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్ అయింది. ఇంతకుముందు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు కూడా నిధులు ఇచ్చేవారు. అలాగే ఇప్పుడు కూడా మాకు వాటా కావాలి. వచ్చిన ఆదాయంలో మా రాష్ట్రానికి నిధులు ఇస్తే మేము ఇక్కడ కళ్యాణ మండపాలు, ఇక్కడ దేవాలయాలు, ఇక్కడ మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అని ఆవిడ మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తా చూడండి. మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా వచ్చినప్పుడు మాకు ఉండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వల్ల కోల్పోయినా కూడా మాకు ఈ బస్సు అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చినటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు, అదే పద్ధతిలో మా ప్రభుత్వాన్ని కూడా వారు ఇవ్వాలని వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణ నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడ నుంచి కళ్యాణ మండపాలు కానీ, గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ, కాలనీ గుళ్ళ కోసం కానీ చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడ నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన్ని కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి టీటీడీ వాళ్ళు కలుసుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. అలాగే బాగోదేమో అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయాం 10 ఏళ్ళు అవుతుంది. కొంతమంది అల్లు అర్జున్ ఇష్యూ వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అందరూ మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అసలు మీకు మాకు సంబంధం ఏంటయ్యా? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ళే కదా, 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అసలు మీకు మాకు సంబంధం లేదు, మీరు ఇక్కడ ఉండటానికి కూడా వీల్లేదని చెప్పేసి అని స్వయంగా మీ ఎమ్మెల్యేలే చాలామంది మాట్లాడిన మాటలు ఇవాళ కూడా ఉన్నాయి. సడన్గా మీరు ఇప్పుడు వచ్చేసి మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు వాటా కావాలి, మాకు నిధులు కావాలి. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వాటా అడిగితే బాగుంటుందండి. కొన్ని గతంలో మీరు ఏమన్నా మాకు ఇచ్చారా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో కొంత నిధులు వచ్చాయని మాట్లాడే మీరు గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా సరే ఉమ్మడి రాజధానే కదా, హైదరాబాద్కు వచ్చిన ఆదాయాన్ని మాకేమన్నా ఇచ్చారా? మాకేమన్నా పంచారా? వచ్చిన ఆదాయం వద్దు, మాకు రావాల్సిన సొమ్మే మాకు ఇవాళ వరకు ఇవ్వలేదు కదా. దానికే కదా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఒక కమిటీ వేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది త్వరలో చెప్తామని చెప్పింది. ఊరికే మనం ఏదో మాట్లాడాలి, కాంట్రవర్సీ చేయాలి, వార్తల్లో నిలబడాలి అనే ఆలోచన విధానం కాకపోతే అవన్నీ జరిగే పనులేనా? ఏమండి, మీ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో మాకు ఏదైనా నిధులు ఇవ్వండి, వాటా ఇవ్వండి అంటే మేము బాగుంటుందా? ఇప్పుడు మీరు అడిగింది కూడా సేమ్ అలాగే ఉంది. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది టీటీడీ తీసుకునే నిర్ణయం. కానీ గతంలో మేము ఎక్కువ మంది వెళ్ళేటోళ్ళమి, ఇప్పటికి కూడా మేము అన్ని రాష్ట్రాల నుంచి దేవస్థానానికి అందరూ వస్తారండి. స్వామివారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ నుంచే కాదు, తెలంగాణ ప్రజలు వస్తారు, కర్ణాటక ప్రజలు వస్తారు, అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి వస్తారు. ఆ లెక్కేసుకుంటే అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి కూడా వస్తారు. ఇప్పుడు మీకు ఇచ్చారనుకోండి, రేపొద్దున వాళ్ళు కూడా అడుగుతారు, తర్వాత కర్ణాటక వాళ్ళు అడుగుతారు, తర్వాత ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సరే ఇక మేము ఈ రాష్ట్రం నుంచి మేము ఇంతమంది వస్తున్నాం కాబట్టి మా వాళ్ళలో కూడా దేవస్థానానికి ఆదాయం పెరుగుతుంది కాబట్టి మా రాష్ట్రంలో కూడా మేము గుడులు డెవలప్మెంట్ చేసుకోవాలి, కళ్యాణ మండపాలు కట్టుకుంటాం, ఇంకోటి కట్టుకుంటాం, మాకు కూడా కొద్దిగా నిధి కేటాయించి చేస్తే బాగుంటుందని చెప్పేసి అని అన్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది చక్కగాను. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ మొన్నే అనుకుంటా, ఆయన పేరు ఏదో ఉంది, పేరు సరిగ్గా గుర్తులేదు, బీఆర్ఎస్ నాయకుడు అనుకుంటా, మాజీ మంత్రి, ఆయన కూడా సేమ్ అంతే. తెలంగాణ నాయకుల్ని ఇక్కడ పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇచ్చే లెటర్లను ఇక్కడ పరిశీలన చేయట్లేదు, మమ్మల్ని మా పైన వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి అని ఆయన మాట్లాడాడు. ఆయనే మళ్ళీ నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసినట్టున్నాడు, ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు సేమ్ ఎలా ప్రవర్తిస్తున్నారంటే బీఆర్ఎస్ నాయకులు మాదిరి ప్రవర్తిస్తున్నారండి. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పాటు అయింది. రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో అది చెప్పుకోవాలి, ఏం చేయబోతున్నారో అది చెప్పుకోవాలి. కానీ మాకు ఏమనిపిస్తుందంటే, మీ పైన వచ్చిన వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారేమో అనే అనుమానం మాకు కలుగుతుందండి ఖచ్చితంగా.
100% ఇది. నేను ఎందుకు అంటున్నానంటే గత నెల రోజులు బట్టి జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి చూస్తుంటే మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి రాజకీయం చేశారో అదే విధంగా మీరు కూడా చేయబోతున్నారేమో అని మాకు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అలా చేయాలని ఆలోచన ఏమైనా ఉంటే అది ఇప్పుడు వదిలేసుకోండి. అది మీకు మంచిది, మీ పార్టీకి మంచిది. మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు మేము సెంటిమెంట్లు రెచ్చగొడతాం, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడతాం, విభేదాలు సృష్టిస్తామంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే మీకు కూడా పట్టచ్చు. ఎందుకంటే ఇవాళ గతంలో లేరు జనాలు కూడా, అందరూ అప్డేట్ అయ్యారు, అందరికీ తెలుసు, అందరికీ సోయిలోనే ఉన్నారు అందరూ కూడా. అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల మధ్యన ఏం విభేదాలు ఏమీ లేవు. ఇవాళ కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ములా కలిసే ఉన్నారు, అక్కడ కలిసే ఉంటారు కూడా. కానీ మీలాంటి రాజకీయ నాయకుల వల్ల కొంతమంది, కేవలం కొంతమంది మాత్రమే ఏదో హైప్ కోసమో లేదంటే ఇంకొక దానికోసమో అనవసరంగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి చులకన అవ్వద్దని చెప్పేసి మా రిక్వెస్ట్. ఇంకెప్పుడు కూడా తిరుపతిలో వాటా కావాలనో ఇంకో దాంట్లో వాటా కావాలనో మీరు మంత్రి హోదాలో ఉండి దయచేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దు. ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడే ముందు ఏం చెప్పాలంటే ఒక ప్రపోజల్ మీరే తీసుకురావాలి. హైదరాబాద్కు వచ్చే ఆదాయంలో కొంత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నాం. అంటే రాష్ట్రం విడగొట్టేటప్పుడు మీది మిగులు బడ్జెట్, మాది లోటు బడ్జెట్. అది కాకుండా మాకు రావాల్సిన వాటా అంటే ఇవాళకి కూడా తెలంగాణ నుంచి మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఇవాళకి కూడా రాలా. సరే, దాని గురించి మాట్లాడితే ప్రతిసారి ప్రాంతాల మధ్యన విభేదాలను ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగానే వెళ్ళొద్దని చెప్పేసి ఎవరో మాట్లాడరు త్వరగా. ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చున్నారు, వాటిపైన చర్చ జరిగింది అని అక్కడితో వదిలేస్తారు తప్పితే దానిపైన ఇక్కడ నాయకులు కానీ అక్కడ నాయకులు కానీ సాధారణంగా ఎవరు మాట్లాడరు. చాలా అతి కొద్ది మంది మాట్లాడతారు, అది కూడా మీరే ఎక్కువ మాట్లాడతారు. అది కూడా మీరే ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడిసి మాకు అందులో వాటా కావాలి ఇందులో వాటా కావాలంటే మీరు కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి మేము హైదరాబాద్కి వచ్చే వాటాలోంచి ఇంత ఇవ్వాలనుకుంటున్నాము, మాకు తిరుపతి నుంచి ఇంత ఇవ్వండి అని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి మా రిక్వెస్ట్ అండి. సేమ్ నిన్న మొన్న అనుకుంటా ఒకసారి ఏమని మాట్లాడుతుంది వినిపిస్తా చూడండి. నా పైన కేసులు పెట్టుకోండి, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే అందరికీ వడ్డీతో సహా చెల్లించేస్తామని మాట్లాడుతుంది. ఒకసారి చూడండి.